Hello friends, today I am going to explain about a small topic under law of thoughts, that is malice. In simple words, malice means ill will or bad intention. అంటే చెడు ఆలోచన అని అర్థం. Under law of thoughts, malice generally refers to an intention to do harm or an improper motive behind an act. సో లా ఆఫ్ థాట్స్ ప్రకారం మ్యాలిస్ అంటే ఏంటంటే ఒక చెడు ఉద్దేశం లేదా చెడు ఆలోచన కలిగి ఉంటే దాన్ని ఏమంటాము మ్యాలిస్ అనేసి అంటాం అనమాట. సో మ్యాలిస్ ఈజ్ రాంగ్ఫుల్ యాక్ట్ డన్ నోయింగ్లీ విత్ ఎ వ్యూ టు డూ హార్మ్ అగైనెస్ట్ అనదర్ పర్సన్. దీన్నే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ఎ రాంగ్ఫుల్ యాక్ట్. ఇది ఒక రాంగ్ఫుల్ యాక్ట్. కావాలని ఎదుటి వ్యక్తికి హాని కలిగించడాన్ని లేకపోతే ఎదుటి వ్యక్తికి గాయపరచాలని ఉద్దేశంతో చేస్తే దాన్ని ఏమంటాము మ్యాలిస్ అనేసి అంటామన్నమాట. మ్యాలిస్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, మ్యాలిస్ ఇన్ ఫ్యాక్ట్, మ్యాలిస్ ఇన్ లా. ఫస్ట్ వన్ మ్యాలిస్ ఇన్ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్చువల్ మ్యాలిస్. సో మనం మ్యాలిస్ ఇన్ ఫ్యాక్ట్నే యాక్చువల్ మ్యాలిస్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ అన్ యాక్ట్ డన్ విత్ ఇల్ విల్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాక్చువల్ ఇంటెన్షన్ అండ్ ఇంప్రాపర్ మోటివ్. అంటే మ్యాలిస్ ఇన్ ఫ్యాక్ట్లో ఏంటంటే ఇక్కడ ఆ పర్సన్ రాంగ్ఫుల్ యాక్ట్ని ఎలా కమిట్ చేస్తాడంటే పర్సనల్ పగ పెట్టుకొని అతను ఈ మ్యాలిస్ని చేస్తాడనమాట. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏ పర్సన్ కాజెస్ అన్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ ఎ పర్సనల్ రివెంజ్ అగైనెస్ట్ సమ్వన్ ఎల్స్. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి పర్సనల్ పగ పెట్టుకొని ఆ ఎదుటి వ్యక్తిని యాక్సిడెంట్ చేసి గాయపరచాలనుకుంటాడు. సో దీన్నే ఇక్కడ మనం ఏమంటాము మ్యాలిస్ ఇన్ ఫ్యాక్ట్ అనేసి అంటాం. మ్యాలిస్ ఇన్ లా, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంప్లాయిడ్ మ్యాలిస్. దీన్నే మనం ఇంప్లాయిడ్ మ్యాలిస్ అని కూడా అంటాము. ఇట్ మీన్స్ ఏ రాంగ్ఫుల్ యాక్ట్ కమిటెడ్ ఇంటెన్షనల్లీ బట్ వితౌట్ ఏ జస్ట్ కాజ్ ఆర్ లాఫుల్ ఎక్స్క్యూజ్. ఇక్కడ కూడా ఏంటంటే రాంగ్ఫుల్ యాక్టే చేస్తాడు కానీ ఇంటెన్షన్ అనేది ఏది ఉండదు, అంటే ఎలాంటి రీజన్ లేకుండా బ్యాడ్ పనిని అనేది చేస్తాడనమాట. దీన్నే మనం మ్యాలిస్ ఇన్ లా అనేసి అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ లైసెన్సింగ్ ఆఫీసర్ క్యాన్సిల్స్ మిస్టర్ బీస్ లైసెన్స్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఈవెన్ దో ద ఆఫీసర్ హ్యాస్ నో పర్సనల్ రివెంజ్ అగైనెస్ట్ మిస్టర్ బీ. ఇక్కడ లైసెన్సింగ్ ఆఫీసర్ మిస్టర్ బి మీద ఎలాంటి పగలేకపోయినా కూడా అతని లైసెన్స్ అనేది ఎలాంటి రీజన్ లేకుండా క్యాన్సిల్ అనేది చేస్తాడు. సో ఇక్కడ అతని పర్సనల్ రివెంజ్ ఏమీ లేదు కానీ చేసింది ఏంటి రాంగ్ఫుల్ యాక్టే, ఎందుకంటే అక్కడ బి ఎలాంటి రీజన్ లేకుండా బి యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేశాడు. దీన్ని మ్యాలిస్ ఇన్ లా అనేసి అంటాం. సో మ్యాలిస్ ఇన్ ఫ్యాక్ట్ అంటే ఏంటంటే పగ పెట్టుకొని ఏదన్నా బ్యాడ్ పనిని చేస్తే దానిని ఏమంటాం మ్యాలిస్ ఇన్ ఫ్యాక్ట్ అనేసి అంటాము. ఎలాంటి పగ లేకుండా బ్యాడ్ పనిని చేస్తే దాన్ని ఏమంటాము మ్యాలిస్ ఇన్ లా అనేసి అంటాము. హెన్స్ అండర్ మ్యాలిస్ వెదర్ ద మోటివ్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. కోర్ట్ ఏం చేస్తుందంటే మ్యాలిస్ని గుడ్ ఇంటెన్షన్తో చేసినా బ్యాడ్ ఇంటెన్షన్తో చేసినా ఇర్రిలవెంట్గా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఓన్లీ ఆ ఎక్సెప్షనల్ కేసెస్లోనే కోర్ట్ ఏం చేస్తుంది అక్కడ గుడ్ ఇంటెన్షనా బ్యాడ్ ఇంటెన్షనా అనేది కన్సిడర్ చేస్తుంది. సో అవేంటంటే డెఫమేషన్, malicious prosecution, nuisance, trespass, conspiracy. ఈ 5 సిచ్యువేషన్స్లో మాత్రమే కోర్టు గుడ్ ఇంటెన్షన్తో చేశాడా బ్యాడ్ ఇంటెన్షన్తో చేశాడా అని చూస్తుందండి. ఐ హోప్ ద టాపిక్ వాజ్ క్లియర్. నెక్స్ట్ వీడియోలో మరో స్మాల్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.